ఎవల్యూషన్ ప్రాసెస్లో మన గట్, మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ పోవాల్సింది. మోడర్నైజేషన్ వల్ల మన గట్ని, మన ఇమ్యూనిటీని స్థాయిని మనం తగ్గించుకున్నాం. సో దానివల్ల మనము ఎన్నో అంటువ్యాధులు ఏవైతే మనము ఓవర్కమ్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ అధిగమించిన ఎన్నో వైరస్ బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల అవి మళ్ళీ మన మీదే తిరగబడి లాగా మనం వీక్గా మారిపోయాము. అండ్ ముందు కొత్తగా వచ్చే వైరస్ బ్యాక్టీరియాకి మన శరీరాలు సిద్ధంగా లేవు, తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ప్రకృతి నియమం ఏదైతే ఉందో దానివల్ల ఎవరైతే మంచి గట్, మంచి ఇమ్యూనిటీ లేదో వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన వ్యాధితో వాళ్ళు త్వరగా మరణించడానికి దగ్గర అవుతా ఉన్నారనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి, మనం ఎలా మళ్ళీ మన గట్ హెల్త్ని కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, అండ్ వచ్చే తరాన్ని అట్లీస్ట్ మనం వాళ్ళని ఈ గట్ హెల్త్ ఇమ్యూనిటీని ఎలా మనం పెంపొందించుకోవాలి అనే విషయం మీద మనం తెలుసుకోబోతున్నాం. సో షార్ట్ కట్ అంటూ ఏది లేదు. బాడీని డిటాక్సిఫికేషన్ చేయాలి, అంటే వీట్ గ్రాస్ లాంటివి ఎన్నో గ్రీన్ జ్యూసెస్, పండ్ల నుంచి వచ్చే గ్రీన్ జ్యూసెస్ కానీ మనం ఫాలో అవడం వల్ల మనకి డిటాక్సిఫికేషన్ అవుతుంది. అండ్ కొన్ని స్పెషలైజ్డ్ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ కూడా మెడిసినల్ గా ఇస్తాము. దానివల్ల కూడా హెర్బల్ మెడిసిన్స్ వీటి ద్వారా కూడా మంచి డిటాక్స్. దానివల్ల ఏంటంటే మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నివారించవచ్చు, వ్యర్థాలు కాలుష్యాన్ని తొలగించవచ్చు, మంచి ఆరోగ్య వ్యవస్థ మళ్ళీ మనం చెప్పాలి అంటే మన బాడీని ఆల్కలైన్ గా మార్చి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం మన శరీరాన్ని తయారు చేయొచ్చు. అండ్ ఇవన్నీ పాటిస్తూ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలు తిన్నా కూడా మనం సంపూర్ణంగా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయలేము. ఎందుకంటే ఎన్నో స్ట్రెయిన్స్ ఆల్రెడీ మన బాడీలో నుంచి కోల్పోయాం, కానీ ఉన్న వాటిని కాపాడుకున్నట్టు మాత్రం ఇది డెఫినెట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు గట్ హెల్త్ సంబంధించిన ఎన్నో సప్లిమెంట్స్ మార్కెట్లో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇప్పటికి కూడా అడవులలో బతుకుతున్న ప్రజాతులు ఏవైతే ఉన్నాయో, అంటే యానిమల్స్ కానీ ఆ మనుషులు కానీ, అంటే ఎవరైతే అడవి మనుషులు కానీ వాళ్ళ మలమూత్రాల నుంచి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ని మనం తీసుకొని అవి ల్యాబ్లో కల్చర్ చేసి మనం ఎన్నో ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ సప్లిమెంట్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల మళ్ళీ ఏవైతే మనం కోల్పోయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో హెల్దీ బ్యాక్టీరియాని మళ్ళీ మెల్లిమెల్లిగా మనం రివైవ్ చేసుకోవచ్చు.